అందరికీ నమస్కారం. ఈరోజు మనం ఒక అద్భుతమైన రంగుల ప్రపంచంలోకి వెళ్లబోతున్నాం. మాయమైన అడవి గంట అనే ఈ అద్భుతమైన కథా ప్రదర్శనలో సినిమాటిక్ విజువల్స్, ఫీల్ గుడ్ ఎమోషన్స్, ఇంకా అదిరిపోయే సాహసం అన్నీ ఉన్నాయి. సో ఏమాత్రం లేట్ చేయకుండా ఈ అందమైన అడవిలోకి ఎంటర్ అయిపోదాం. ఒక్కసారి ఈ అందమైన దృశ్యాన్ని ఊహించుకోండి. అద్భుతమైన సూర్యరశ్మి, పచ్చని చెట్లు, పారే జలపాతాలతో మన సుందరవనమడవి ఎంత ప్రశాంతంగా ఉందో కదా. అక్కడ చిన్న చిన్న సమస్యలన్నీ సమసిపోయి జంతువులన్నీ కలిసిమెలిసి చాలా హ్యాపీగా జీవిస్తున్నాయి. రాబోయే ఒక పెద్ద సంఘటనకు ముందుండే ప్రశాంతత లాంటిది అన్మాట ఇది. సరే, ఇప్పుడు మన హీరోల గ్యాంగ్ దగ్గరికి వద్దాం. మోనూ కోతి, చిట్టి కుందేలు, మీనా రామచిలుక, ఇంకా మన గజరాజు ఏనుగు. ఈ క్యూట్ క్యారెక్టర్స్ అన్నీ కలిసి ఒక బృందంగా ఏర్పడి అడవిని ఎంత అందంగా శుభ్రంగా ఉంచుతున్నాయో చూడండి. ముఖ్యంగా మోను తన అల్లరిని వదిలేసి అందరికి భలే హెల్ప్ చేస్తోంది. వీరి స్నేహం నిజంగా చాలా ముచ్చటగా ఉంటుంది కదూ. అయితే ఈ మొత్తం కథకి ప్రాణం పోసేది ఒక ప్రత్యేకమైన వస్తువు. అదే అడవి రక్షణ గంట. అడవి మధ్యలో ఒక పెద్ద బంగారు గంట మెరుస్తూ ఉంటుంది. ఎప్పుడైనా ఆపదొస్తే చాలు ఈ గంట మోగుతుంది. జంతువులన్నీ అలర్ట్ అయిపోతాయి. సింపుల్గా చెప్పాలంటే ఈ గంట ఆ అడవికొక పెద్ద సెక్యూరిటీ గార్డ్ లాంటిది. కాని సడన్గా ఒకరోజు ఉదయం ఆ ప్రశాంతతంతా గాల్లో కలిసిపోయింది. ఎందుకంటే మీనా రామచిలుక భయంతో వణుకుతూ కళ్ళు పెద్దవి చేసి గంట కనిపించడం లేదు అని గట్టిగా అరిచింది. అంతే, ఒక్కసారిగా అడవిలో టెన్షన్ మొదలైంది. అంత పెద్ద బంగారు గంట ఉన్నట్టుండి ఏమైపోయిందో ఎవరికీ అర్థం కాలేదు. ఈ షాకింగ్ న్యూస్ వినగానే అడవికి రాజైన సూర్యసింహం కూడా ఆశ్చర్యపోయింది. అప్పుడు అందరి బుర్రలో ఒకటే పెద్ద ప్రశ్న తలతులిచేస్తోంది. అసలు ఆ గంటను ఎవరు తీసుకెళ్లారు? గంట లేకపోతే రేపేదైనా ప్రమాదమొస్తే ఎలా? ఇక్కడే మన కథలో అసలైన మిస్టరీ స్టార్ట్ అవుతుంది. ఇక ఏమాత్రం లేట్ చేయకుండా మన ఫ్రెండ్స్ అంతా ఇన్వెస్టిగేషన్ మొదలుపెట్టేశారు. ఇక్కడే ఒక క్రేజీ క్లూ దొరికింది. కాళికాకికి నేలమీద కొన్ని బుజ్జుబుజ్జి అడుగుల గుర్తులు కనిపించాయి. అవి అడవి బయటనుంచి వచ్చాయి. ఇంకేముంది, మోనుకోతి ఎక్సైట్మెంట్తో పదండి ఆ దొంగ పనుడాదాం అని ముందుకి దూకింది. అందరూ టెన్షన్గా అడవి అంతా వెతుకుతున్నారు. వాతావరణమంతా ఉత్కంఠగా మారిపోయింది. కరెక్ట్గా అప్పుడే చిట్టి కుందేలుకు ఒక విచిత్రమైన శబ్దం వినిపించింది. టాంగ్ టాంగ్ అని. అవును, అచ్చమ్మన అడవి గంట శబ్దమే. ఆ శబ్దం ఎటునుంచి వస్తోందా అని జంతువులన్నీ ఫాస్ట్గా ఆ వైపు పరిగెత్తాయి. తీరా అక్కడికి వెళ్లి చూశాక అందరికీ పెద్ద షాక్. అదొక పెద్ద భయంకరమైన దొంగ అయ్యుంటాడు అని వాళ్ళనుకుంటే వాస్తవానికి అక్కడున్నది చూసి అందరూ స్టన్ అయిపోయారు. ఒక బుజ్జి నక్కపిల్ల. అది భయంతో వణికిపోతూ ఉంది. దాని చేతిలో మన బంగారు గంట ఉంది. సూర్యసింహానికి కోపమొచ్చి, ఈ గంట నువ్వెత్తుకొచ్చావా అని గట్టిగా అడిగింది. అప్పుడా నక్కపిల్ల కన్నీళ్లతో చెప్పిన నిజం వింటే ఎవరికైనా హృదయం కరిగిపోతుంది. నన్ను క్షమించండి, నేను దొంగను కాదు. మా అడవిలో పెద్ద మంటలు చెలరేగాయి. అందరి ప్రాణాలు ప్రమాదంలో ఉన్నాయి. సహాయం కోసం పిలవడానికి గంట తీసుకున్నాను అని ఏడుస్తూ చెప్పింది. అప్పటివరకు ఉన్న కోపమంతా ఆ చిన్న ప్రాణి ఇమోషనల్ మాటలతో ఒక్కసారిగా కరిగిపోయింది. ఆ పరిస్థితి చూసిన వెంటనే సూర్యసింహం తనలోని అసలైన లీడర్షిప్ని బయటపెట్టింది. ఒక్క క్షణం కూడా ఆలోచించకుండా, సుందరవనం జంతువులారా పద, అందరం కలిసి ఆ అడవిని కాపాడదాం అని పిలుపునిచ్చింది. అంతే, అప్పటిదాకా గంటను వెతుకుతున్న టీం కాస్త ఒక్క నిమిషంలో రెస్క్యూ టీంలా మారిపోయింది. ఆ తర్వాత జరిగిన యాక్షన్ సీక్వెన్స్ అయితే అద్భుతమనే చెప్పాలి. ఏనుగులు తమ తొండాలతో నీళ్లు తెచ్చి మంటలపై చల్లుతుంటే పక్షులు ఆకాశం నుంచి గైడ్ చేస్తున్నాయి. మోను చెట్లమీద నుంచి ఎప్పటికప్పుడు హెచ్చరిస్తుంటే చిట్టీలాంటివి బుజ్జిప్రాయులను సేఫ్గా పక్కకు చేరుస్తున్నాయి. వాట్ టీంవర్క్ కదా. వాళ్లందరి సమన్వయంతో చివరికి మంటలు ఆరిపోయాయి. ప్రాణాపాయం నుండి బయటపడిన ఆ నక్కపిల్ల కన్నీళ్లతో మీరు నిజమైన హీరోలు అని చెప్పినప్పుడు సూర్యసింహం ఒక అద్భుతమైన మాటందింది. సహాయం చేసే హృదయం ఉన్నవారే నిజమైన రక్షకులు అని. అలా శత్రువులుగా మారాల్సిన వాళ్లు ఆ రోజునుంచి ప్రాణస్నేహితులైపోయారు. సో ఈ మొత్తం కథలో మనం గమనించాల్సిన ఒక కీలకమైన పాయింట్ ఏంటంటే, ఆపదలో ఉన్నవారికి సహాయం చేయటం అనేది మనందరికీ ఉండాల్సిన గొప్ప లక్షణం. అలాగే మనమంతా కలిసికట్టుగా ఒక మంచి స్నేహబంధంతో ఉంటే ఎంత పెద్ద కష్టాన్నైనా ప్రమాదాన్నైనా
చాలా ఈజీగా జయించవచ్చు. ఫైనల్గా ఈ అద్భుతమైన కథ మనందరికీ ఒక గొప్ప ఆలోచనను మిగులుస్తుంది. రేపు పొద్దున్నెవరైనా కష్టాల్లో ఉంటే వాళ్లకు సహాయం చేసే అవకాశం వస్తే ఈ జంతువుల్లాగే మనము ఏమాత్రం ఆలోచించకుండా ముందుకు రావాలి కదా. మనందరం ఆ సహాయపడే గుణాన్ని అలవర్చుకుంటే ఈ ప్రపంచం ఇంకా ఎంత అందంగా ఉంటుందో ఒక్కసారి ఊహించుకోండి. ఈ ఎమోషనల్ అండ్ బ్యూటిఫుల్ కథా ప్రదర్శన మీ అందరికీ నచ్చిందని ఆశిస్తున్నాను.